హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రుచికరమైన ముల్లంగి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి దోశలోకైనా, ఇడ్లీలోకైనా, వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మనలో చాలామంది పచ్చడి లేకుండా అన్నం ఒక్క ముద్ద కూడా తినలేరు. అలాంటి వాళ్ళు ఈ ముల్లంగి పచ్చడిని నా స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. టేస్ట్ మీకే తెలుస్తుంది. దీనికోసం ముందుగా చింతపండును వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఆ లోపల మనం ముల్లంగికి పైన ఉన్న తొక్కను తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తొక్క తీసిన ముల్లంగిని తురుముకొని సైడ్లో ఉంచుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో ముల్లంగి తీసుకుంటున్నాను. చాలామంది ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేయించి తర్వాత పచ్చడి చేస్తారు. అలా కాకుండా ఒకసారి నేను చెప్పిన స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి. అన్ని ముల్లంగల్ని ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మొత్తం పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ వాటర్ అలాగే కూడా మిక్సీలోకి వేసుకోవచ్చు. లేదు అంటే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది ఒక గ్లాస్ తాగారు అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా క్లియర్ అయిపోతాయి. ఇలా వాటర్ని మొత్తం పిండేసి ముల్లంగి తొక్కను మాత్రం మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఈ వాటర్ని మేమేం పడేయమండి, కొద్దిగా సాల్ట్ జీలకర్ర పొడి కలుపుకొని తాగేస్తామన్నమాట. ఇప్పుడు ఇందులోకే ఎండుమిరపకాయలని తుంపి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. మా ఎండుమిరపకాయలు చాలా కారం ఉంటాయి, అందుకే 5 తీసుకుంటున్నాను. మేము కొద్దిగా కారమే తింటామండి. మీరు కావాలంటే ఇంకొక ఎండుమిరపకాయని తగ్గించి వేసుకోండి. ఇలా తుంపి వేసుకోవడం వల్ల గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కడ బరకగా రాకుండా ఎండుమిరపకాయలు మొత్తం మిక్సీ పట్టించినప్పుడు సాఫ్ట్గా అయిపోతాయి. ఇందులోకే చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. అన్నిటినీ కలిపి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. నా ఛానల్ని మీరు ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చళ్ళే కదా, కొంచెం సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి. ఒక 2 నిమిషాల్లోనే మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న ముల్లంగి తొక్కను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే ఇప్పుడు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు వేసుకుంటే పచ్చడికి బాగా పడుతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. పచ్చి వాసన మొత్తం పోవాలి కదా, అందుకే కాసేపు మూత పెట్టాలి. అడుగంటకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే పచ్చి వాసన మొత్తం పోయి ఆయిల్ చట్నీ పైన తేలినట్టు అనిపిస్తుంది. ఇలా అనిపించినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి.
సమ్మర్లో దొరికే ముల్లంగి కంటే వింటర్లో దొరికే ముల్లంగి చాలా టేస్టీగా ఉంటాయి. వింటర్లో ముల్లంగితో పాటు మనకు ముల్లంగి ఆకును కూడా ఇస్తారు కదా, అది కూడా ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి.